90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే రచిత గారు. నమస్తే ఉషా. 30 years ఆడవాళ్ళకి వచ్చాయి, 30th ఇయర్లో ఉన్నాము అనుకున్నప్పుడు కొన్ని చేంజెస్ మనం చూస్తూ ఉంటాం. కొంతమందిని చూసినప్పుడు అబ్బా ఎప్పటికప్పుడు ఎంత బాగా అప్డేట్ అవుతున్నారు, ఎంత బాగా రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నారు. మీరు కూడా చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటుంటారు, అలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలనిపిస్తుంది, ఇన్స్పైర్ అవుతూ ఉంటుంటామని. అలా ఆడవాళ్ళకి ఒక 30 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఉండాలి అంటారు? యాక్చువల్లీ ఇది ఒక గైడ్ లైన్స్ బుక్ లాగా అయితే యూజ్ కావాలి అన్నట్టయితే నేను చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎట్లా ఉంటుందంటే 80% ఎవరికైనా పబ్లిక్కి అంటే ఎలా నడుస్తూ ఉంటే గో విత్ ద ఫ్లో, అలా వచ్చామా పోయామా అన్నట్టు కంటే ఒక గైడ్ లైన్స్ని బట్టి కనుక నువ్వు కంటెంట్ని బట్టి, అంటే ఫస్ట్ ఉంటుంది కదా ఒక బుక్లో ఈ పేజ్లో ఇది ఉంటుంది, ఈ పేజ్లో ఇది ఉంటుంది అన్నప్పుడు చక్మని యూ విల్ రిఫర్ టు ద సబ్జెక్ట్. రెఫరెన్స్ పాయింట్స్, దెన్ యూ విల్ హ్యావ్ ఎ రెఫరెన్స్ పాయింట్స్. ఎందుకు అంటే మీకు 30 years వాళ్ళకి నేను కేర్ఫుల్గా చెప్తున్నాను, అండ్ ఐఎమ్ 40+. సో నేను 30sలో ఉన్నప్పుడు ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవడం వల్ల ఈరోజు 40+లో నేను ఒక 10 మందికి నా ఒక ఎక్స్పీరియన్స్ చూసింది నా లైఫ్లో కానీ నేను చేసింది ఎగ్జాక్ట్లీ నేను మీకు చెప్పడం జరుగుతుంది అని. యూ హ్యావ్ సీన్ 15 years నా లైఫ్లో చూసిన వాళ్ళే నన్ను మీకు రిఫర్ చేయడం కూడా జరిగింది. సో నేను అర్హురాల్ని అని అనిపించి వాళ్ళు పిలిచారు, నేను అది నిలబెట్టుకుంటున్నాను అని మాత్రము అనుకుంటాను. నేను ఎగ్జాక్ట్లీ నేను ఆ పాయింట్స్ చెప్తాను ఉషా. ఎంత ఈజీగా ఉంటుంది 40+లో లైఫ్, 50+లో ఇంకా జాయస్గా ఎట్లా ఉంటుంది. 30లోనే మేము యంగ్, మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం అనుకునే వాళ్ళకి మాత్రం హోల్డ్ యువర్ హార్సెస్ బికాస్ యాక్చువల్ థింగ్స్ 40+ తర్వాత యూ విల్ రియలీ ఎంజాయ్ లైఫ్ వితౌట్ స్ట్రెస్. సో ఎలా ఏంటి అంటే గనక ఇది క్రూషియల్ టైమ్, ఈ 30 సంవత్సరాల లోపు. ఇక్కడ గనక ఎగ్జాక్ట్గా నువ్వు కరెక్ట్ ప్లానింగ్ నడిచింది అని అంటే సూపర్గా వెళ్తుంది లైఫ్. ఇక్కడ కొంచెం తోవకలు అయిపోయాయి అంటే ఆ తర్వాత 20-30 ఏళ్ళు కష్టపడాల్సి ఉంటుంది. 10 ఏళ్ళు ప్లానింగ్ ఈజ్ ఈక్వల్ టు 30 to 40 years ఆఫ్ 30-40 సంవత్సరాల గ్రౌండ్ పడిపోతుంది ఆడవాళ్ళు చేసేది. నన్ను అడిగితే వాళ్ళ లైఫ్కి ఎట్లాగో పడుతుంది, హోల్ ఫ్యామిలీకి పడుతుంది. అంటే ప్రాపర్ సిమెంటింగ్ ఫౌండేషన్ అని చెప్తాను. ఏంటి మేడం అంటే కనుక మీరు ఆడది ఒక్కటి కనుక కేర్ తీసుకుంటే, మీకు గమనించినారా మీరు ఇందిరాగాంధీ ఆ టైంలో హయాంలో కూడా నిరక్షరాస్యత వద్దు అని అంటే ఒక లేడీని చదివిపిస్తే, లేడీ నైట్ స్కూల్స్ పెట్టి ఆడామె చదువుకుంటే మొత్తం ఫ్యామిలీ అంతా బాగుపడుతుంది అని ఉందా లేదా? అందుకే నైట్ బళ్ళు, రాత్రి బళ్ళు అని పెట్టి, అంటే చూడండి పొలం పళ్ళకు పోయి వాళ్ళు చదువుకోవట్లేదు, మాకు చదివితే మాకు తిండేవాడు పెడతాడు అంటే రాత్రి స్కూల్స్ పెట్టారు. విద్య ఎంత అవసరమో, ఆడదానికి విద్య ఎంత అవసరమో అనేది మనకు అక్కడ ఈజీగా కనిపిస్తుంది. నేను ఇంకొక ట్యాగ్ లైన్ యాడ్ చేస్తే, ఫిట్ ఇండియా కావాలి అంటే ఉమెన్ ఫిట్ ఉండాలా. ఇప్పుడు లేడీస్ ఫిట్ ఇండియా తయారవుతుంది. ఎందుకంటే కిచెన్ అస్త్రం ఎవరి చేతిలో ఉంటుంది? లేడీ చేతిలో ఉంటుంది. సో అది కట్ చేస్తే, సో 30 years వాళ్ళ ఏమేం పాయింట్స్ చేయాలి అంటే, ఫస్ట్ బేసికల్గా ఆ టైంలో కెరియర్ గ్రోత్ బాగా డిఫరెన్స్ ఉంటుంటుంది. అంటే అప్పుడే జాబ్ జాయిన్ అవుతారు. జాబ్ జాయిన్ అయ్యి ఆకతాయిగా ఆడుతూ పాడుతూ సెట్ చేసుకుంటున్న టైంలో పెళ్ళిళ్ళు అవ్వటము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అక్కడికి అయినాక కమాన్ నౌ ద రియల్ టైం బిగిన్స్ అనే వార్నింగ్. ఇప్పటిదాకంతా ట్రైల్స్, టీజర్ నడుస్తుంది, పిక్చర్ షురూ అవుతాయి 30 yearsలో. అప్పుడే కరెక్ట్గా వీళ్ళ పెర్ఫార్మెన్స్ చూపించాల్సి ఉంటుంది. వీళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి కంపెనీ వాళ్ళు ఎక్కువ వర్క్ ఇస్తారు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో దే వాంట్ టు షో దేర్ పెర్ఫార్మెన్స్ టు రీచ్ టు ద నెక్స్ట్ లెవెల్. అప్గ్రేడ్ అవ్వాలి అంటే చాలా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. సో కాబట్టికే ఆ టైం వాళ్ళకు కెరియర్ గ్రోత్కి చాలా చాలా ప్రియారిటీగా ప్రే చేస్తుంది. అంటే వాళ్ళు ఆ టైంలో స్కిల్ డెవలప్మెంట్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది, బికాస్ టు అప్గ్రేడ్. అంతేగాని ఇక ఉద్యోగం వచ్చింది మళ్ళీ 9 to 5 పోయేసి వస్తాం, మేము మళ్ళీ ఫుల్ ఎగురుతాం రాత్రి, అట్లనే వాళ్ళ లైఫ్
నార్మల్గా ఉంటుంది. ఎవరైతే ఫోకస్గా ఈ స్కిల్ డెవలప్మెంట్ మీద కానీ ఇట్లా ఫోకస్ చేస్తారో దే విల్ ఎక్సెల్ ఆఫ్టర్ 40s. ఓకే. సెకండ్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ. ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఈజ్ ద కీ పాయింట్ ఇన్ 30s, ఉషా. నేను మీకు కూడా ఎప్పుడు చెప్తుంటాను, బికాజ్ యు ఆర్ వెరీ యంగర్ టు మీ. ఈ టైంలో చాలా మందికి పైసా ఉన్నప్పుడు విలువ తెలీదు. ఆ డబ్బును ఎలా నిలబెట్టుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చెయ్యాలి, ఎంత. ఇప్పుడు 100 రూపీస్ వచ్చింది, 100 రూపీస్లో నువ్వు ఎంత ఖర్చు పెట్టాలి? నీకు 1,00,000 రూపాయలు వస్తే 30,000 ఖర్చు పెట్టుకొని 70,000 నువ్వు 70,000లో 40% సేవింగ్ పెట్టాలి, 10% క్రైసిస్ మేనేజ్మెంట్కి పెట్టాలి, దాని తర్వాత 10% చారిటీ చేయాలి. ఇలాంటివన్నీ చేసుకో. అదే 30,000 వచ్చింది ఉల్టా, దెన్ 30,000 వస్తే నువ్వు ఖచ్చితంగా దాంట్లో నువ్వు 17,000-20,000 నీ ఖర్చులకు పోతాయి. ఆ 10,000లో నువ్వు ఎంత క్రైసిస్ మేనేజ్మెంట్కి పోతావు, ఎంత సేవింగ్స్కి పెడతావు, డిఫరెంట్ అకౌంట్స్ ఉండాలి ఉషా. సో ప్రాపర్గా ఈ ప్లానింగ్ ఏదైతే ఫినాన్షియల్ ప్లానింగ్ ఉంటుందో, నీ రిటైర్మెంట్కు వచ్చే డబ్బులది కూడా ఇక్కడ నుంచి చిన్న కాలమ్స్ వెళ్ళిపోవాలి. ఎసెట్స్కి ఎంత, గమ్ముక్కునే ఏదైనా అవసరం వస్తే క్రైసిస్ మేనేజ్మెంట్కి ఎంత, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎంత, ఇలాంటి గనక నువ్వు ప్లాన్ చేసుకున్నావు అంటే ట్రేడింగ్కి ఎంత. ట్రేడింగ్ అంటే ఇవాళ రేపు సిల్వర్ అండ్ గోల్డ్ ఈజ్ ఎ ప్రాపర్ కమ్యూనిటీ ట్రేడింగ్. సో దాన్ని నువ్వు ఆర్నమెంట్ నాకు ఇష్టం లేదు, ఆర్నమెంట్ కొనొద్దు, బట్ బై ఇట్ ఇన్ గ్రామ్స్, బికాస్ దట్ ఈస్ ఆల్సో మనీ. రాదర్ నీ మనీని స్మార్ట్ వే, నీ మనీని మనీలాగా పెడితే మనీ డబుల్ నీ లాకర్లు అవ్వదు, నీ బ్యాంకులు అవ్వదు, బ్యాంకుకి ఇంట్రెస్ట్కి ఇవ్వకపోతే. సో కాబట్టి నువ్వు 10 grams 5 grams నీకు ఎంత జీతం వస్తే రోజుకి ప్రతిసారి నేను సిల్వర్ ఒక 2 తులాలు కొంటాను, 10 grams, లేకపోతే 2 grams గోల్డ్ కొంటా, 1 gram కొంటా, వేసేసి. యూ ట్రస్ట్ మీ. నిన్న ఎగ్జాక్ట్గా నేను ఇక్కడ నుంచి షూట్కి వెళ్ళేటప్పుడు May 20th 2022లా 53,000 ఉండింది గోల్డ్. సో సమ్వేర్ మేము ఒక బ్యాంగిల్స్కి ఇచ్చినాము, అది వర్కౌట్ అవ్వలేదు సరిగ్గా, పగలడమో ఏదో అయింది, అంటే జస్ట్ అది ఊడిపోయింది. సో ఆ డిజైన్ వర్కౌట్ అవ్వదు అని అక్కడే పెట్టాం 530. నిన్న నేను గోల్డ్ తీసుకుంటే ఎగ్జాక్ట్లీ ఇట్ హ్యాస్ కమ్ టు 7,30,000. అంటే May 20 నుంచి 2022కి కరెక్ట్గా May 2024కి ఇట్ హ్యాస్ బికమ్ 2 lakhs ఎక్స్ట్రా. ఎస్టర్డే నేను మన షూట్ నుంచి వెళ్ళేటప్పుడే నేను గోల్డ్ బిస్కెట్ తీసుకున్నా. నౌ ఇట్ విల్ గివ్ దట్ 7,30,000 నీది, నేను కట్టింది 5,30,000 అడ్వాన్స్కి. నేను పర్ఫెక్ట్గా మరీ టూ మచ్గా ఉన్నట్టు చెప్పేస్తాను నేను అన్ని నా ఇంట్లో కూడా, బికాస్ ఐ వాంట్ యూ టు గివ్ ఎ ప్రూఫ్. నేను ఇది చెప్తా కూడా ప్లాన్ చెయ్యను మీకు, ఎందుకు అంటే టు గివ్ ఎ కాన్ఫిడెన్స్. మీరు మేడం 5,000 ఉన్నాయి మేడం, అరే కొను 3 గ్రాములు కొను, ఆ 3 గ్రాములు కాస్త 6 గ్రాములు అవుతుంది నీకు నెక్స్ట్కి. సో ఇంత ప్రాపర్ ప్లానింగ్ చెయ్యండి. బంగారం పెట్టుకొని సంబంధం లేదు, కమ్యూనిటీ ట్రేడింగ్లో ఎంత, ఇలా గనక మీరు స్మార్ట్గా ప్లాన్ చేస్తే గనక ఫినాన్షియల్లీ యువర్ లైఫ్ ఇన్ 40s విల్ బి ఇట్లా హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేస్తుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అంటే నేను ఎవ్రీ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనే చెప్పుకుంటూ వస్తాను. ద బెస్ట్ ఫేవరెట్ నాది, నన్ను ఈరోజు మీ ముందు నిలబెట్టిన పాయింట్ ఇప్పుడు నేను చెప్పబోయేది హెల్త్ అండ్ వెల్నెస్. హెల్త్కి మించింది ప్రపంచంలో ఏమీ లేదు అని నేను ఎంతమంది చెప్పినా ఆరోగ్యమే మహాభాగ్యం. ఫోకస్ ఆన్ 30sల హెల్త్. నేను ఇప్పుడు ఏమైంది, నాకు బాగానే ఉన్నాను, నేను ఎంగుకున్నా, నాకెందుకు యోగా, లేకపోతే నాకెందుకు జిమ్, లేకపోతే నాకెందుకు ఆ కూరగాయలు తినడు, నేను తినను, నేను పిజ్జాలు బర్గర్లు తింటా. అది 40sల ఒకళ్ళ అమ్మ అయ్యా అనుకుంటూ బీపీలు షుగర్లు అప్పుడు వస్తాయి. ఇప్పుడు నువ్వు ఫోకస్ చేస్తే అప్పుడు యూ విల్ బి ఏజింగ్ గ్రేస్ఫుల్లీ, వితౌట్ పెయిన్స్ అండ్ ఏక్స్, వితౌట్ ఎనీ లైఫ్ స్టైల్ డిసీజెస్. ఇది ఎవరికి కావద్దు అని ఉంటుంది. కాబట్టికి హెల్త్ మీద ఫోకస్ చేయండి ఖచ్చితంగా. యూ నీడ్ టు హ్యావ్ ఎ ఫిజికల్ ఎక్సర్సైజ్, మస్ట్ అండ్ షుడ్. అండ్ 5 days a week హోమ్ ఫుడ్, 2 days హ్యావ్ ఫన్. ఇది కనుక మీరు డిసిప్లిన్ పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ 30sలో ఉన్న వాళ్ళు 40sలో అగైన్ నేను ఇక్కడే ఉంటాను 60 yearsకి కూడా, మెసేజ్ మీ అగైన్. సో బికాజ్ యూ విల్ రియల్లీ యూ గైజ్ ఓ మీ, అంటే నాకు ఖచ్చితంగా నన్ను బ్లెస్ చేస్తారు మీరు ఈ పాయింట్ని సీరియస్గా తీసుకుంటే. నేను 30 ఏళ్ళు ఉన్నప్పుడు నేను నా వర్కౌట్, నా హెల్త్ మీద ఫోకస్ చేసా. ఈరోజు నా ప్యాషన్, నా హెల్త్ మీద ఫోకస్ నా ప్రొఫెషన్ అవుతుందని నేను ఎప్పుడూ కలగనలేదు. కానీ నన్ను నించోపెట్టిందే అది డిసిప్లిన్.
సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అట్లా కాకుండా రిలేషన్షిప్స్ రిలేషన్షిప్స్ ఆ టైంలో నర్చర్ చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. అంటే అప్పుడప్పుడే పెరుగుతూ ఉంటాయి. నువ్వు పెళ్ళి అయిపోయిన తర్వాత హస్బెండ్ వైపు చుట్టాలతో, నీ పిల్లలు పుడితే నీ పిల్లలతో, ఇట్ నీడ్స్ అ కంప్లీట్ నరిష్మెంట్. ఆ రిలేషన్షిప్కి ఖచ్చితంగా ఫుడ్ లాగా ఎలా అయితే మన బాడీకి వేస్తామో ఇప్పుడు నేను చెప్పినట్టు అన్నిటినీ ఖచ్చితంగా వీటికి ప్రాపర్ టైం ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు నువ్వు కెరియర్కి పోయి వచ్చినావు, ఇట్లా పడిపోయి నేను ఇవి పట్టించుకోను, ఎగుడు దిగుడు పెరుగుతాయి, ఎట్లా పడితే అట్లా తయారవుతుంది, జంగల్ తయారవుతుంది. ఇట్ నీడ్స్ ట్రిమ్మింగ్, ఇట్ నీడ్స్ లాన్. ఇట్లా వదిలేస్తే ఎట్లుంటుంది, పిచ్చి పిచ్చిగా పెరుగుతుంది. సో ఖచ్చితంగా యూ నీడ్స్. సో రిలేషన్షిప్స్ మెయింటైన్లో కంపల్సరీ తీసుకోవాలి. అట్లా కాకుండా పర్సనల్ గ్రోత్ మీద ఫోకస్ చేస్తే నీ రిలేషన్షిప్స్ పెరుగుతాయి, నీ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ పెరుగుతుంది, నీ హెల్త్. ఎందుకు మేడం అంటే పర్సనల్ గ్రోత్ ఏంటంటే నిన్ను నువ్వు అర్థం చేసుకోవడం. అసలు మనకు ఆ సోయే ఉండదు ఎవరికి. ఎంతసేపు ఎదుటి మనిషిని ఎట్లా అర్థం చేసుకుందాం బ్యాడ్గా, ఈమె అట్లా పోతుంది, అట్లా నవ్వు ఎందుకు నవ్వింది ఉషా నన్ను చూసి, ఈమె ఇట్లా మాట్లాడలే, ఆమె ఇట్లా ఎందుకు అన్నది, మా చీర ఎందుకు కొనుక్కుంది, నాకెందుకు లేదు, మా ఆయన ఎందుకు అటు చూస్తున్నాడు, మా ఆయన ఇటు పోయిండేమో, ఇదే యావ. అసలు నువ్వేంటి, నీ గ్రోత్ ఏంటి, పర్సనాలిటీ గ్రోత్ అంటే సెల్ఫ్ అసెస్మెంట్. మనకు ప్రతి మనిషికి తప్పులు ఉంటాయి, ప్రతి మనిషికి ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. దాన్ని డిస్కవర్ చేసుకొని వాటిని మనము చంపేసి, అంటే రాము మనకి చెప్తుంటారు దసరా రోజు, కిల్ యువర్ రావణ ఇన్సైడ్ రావణ అండ్ ఎంకరేజ్ యువర్ రామ్ అన్నట్టు నీలోని మంచితనానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ యోగా కానీ మెడిటేషన్ కానీ కొంచెం అలాంటి వాటిని, తర్వాత స్కిల్స్ హాబీస్ ఉంటాయి. నువ్వు అట్లా నీ పర్సనల్ డెవలప్మెంట్ మీద మాత్రం ఖచ్చితంగా కనుక నువ్వు ఫోకస్ చేస్తే నువ్వు ఒక 10 మెట్లు ఎక్కడానికి ఎంత టైం పడుతుందో అలా ఎస్కలేటర్ మీద 10 మెట్లు జుమ్ అని వెళ్ళిపోతావు. సో ఫౌండేషన్ విల్ బి వెరీ స్ట్రాంగ్. సో పర్సనల్ ఆడవాళ్ళకి 30 years అనేది ఒక మైల్ స్టోన్ లాంటిది. 100% వాళ్ళు తీసుకునే డెసిషన్స్ కావచ్చు, రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, రిలేషన్షిప్ లో ఏదైనా సరే, అవును, వాళ్ళ దాన్ని హోల్డ్ చేస్తున్నారు, పట్టుకున్నారు, టేక్ కేర్ చేస్తున్నారు అంటే ఆ ఏజ్ చాలా ప్రీషియస్. అక్కడ నుంచి కనుక మనం మన పైన మీరు అన్నట్టుగానే పర్సనల్గా కనుక ఇంటర్నల్గా కనుక మన మీద మనం ఫోకస్డ్గా కనుక ఉండగలిగితే మిగతా 50 years ఈజీగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్, వర్క్ లైఫ్ పర్సనల్ బ్యాలెన్స్. ఇక్కడ మళ్ళీ చాలా మంది రిలేషన్స్ దెబ్బతింటాయి ఈ 30s లోనే. ఎందుకంటే కెరియర్ ఆగం మీద వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోయే వరకు నాకు టైం ఇవ్వట్లేదు అని చెప్పేసి అమ్మాయిల మీద చాలా కంప్లైంట్స్ రైజ్ అవుతాయి. అహంకారం ఏమైనా కావచ్చు. అందుకనే మనం ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలా కేర్ఫుల్గా ఉండండి తల్లి, ఎందుకంటే మీకు ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. వర్క్ లైఫ్ కెరియర్ ఇంపార్టెంటే, అక్కడ ప్యాకప్ చెప్పేసి ఇక్కడ ఇవ్వాలి. పర్సనల్ ఇది తెలియాలి. స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వర్క్ లైఫ్ పర్సనల్కి బ్యాలెన్స్ చేసుకోమని చెప్పడానికే మనం. అండ్ సెట్టింగ్ గోల్స్ చాలా ఇంపార్టెంట్. నాది ఎందుకు చెప్తున్నాను, నాట్ టు షో ఆఫ్ మై డియర్ ఫ్రెండ్స్. నా రిలేటివ్స్లో నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలుసు హౌ ఐ డిజైన్డ్ మై లైఫ్ ఇన్ ఎ మైల్ స్టోన్ అని. ఒక 15-20 ఏళ్ల కింద నేను ఒక చిన్న బుక్లో రాశాను, ఇలా పిల్లలకి ఈ ఇయర్లో ఈ చదువు అయిపోయిన తర్వాత ఇలా ఇల్లు కావాలా, ఇలాగా ఒక పాపని ఈ చదువుకుంటుంది, ఈ తర్వాత ఇది అని. ఎగ్జాక్ట్గా నేను ఎలా రాశానో అలా చేసుకుంటూ వచ్చాను. అది అయింది మేడం, మీరు లక్ కాదు. నేను మన మీద మనకి కాన్ఫిడెన్స్ కష్టపడి చేసుకుంటూ వెళ్ళాము. సో అందుకని చెప్పేసి ఖచ్చితంగా గోల్స్ సెట్ చేసుకోండి. షార్ట్ టర్మ్ గోల్స్, మిడ్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్. వీటిని చిన్నగా అచీవ్ చేసుకుంటూ విత్ యువర్ రిలేషన్స్ ఇట్ విల్ గో కంపల్సరీగా. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ దెబ్బ పడుతుంది ఏంటంటే, మీకు లైఫ్లో ఎప్పుడు ఏ ఛాలెంజ్ వస్తుందో తెలియదు. జాబ్ వెళ్ళిపోవచ్చు, నువ్వు నీతో ఉన్న పార్ట్నర్ నీకు నచ్చక నువ్వు రావచ్చు, పిల్లలకి ఏదైనా జరగవచ్చు, లేకపోతే పిల్లలు మనకి ఇంకా కాకపోవచ్చు, పేరెంట్స్కి ఏమన్నా కావచ్చు, ఇన్లాస్కి. సో రెసిలియంట్ ఉండండి. అంటే ఇట్లా సాఫ్ట్గా సాగుతుంది, ఇట్లా సినిమా ఇట్లా స్మూత్గా వెళ్తుంది అని మాత్రం అసలు అనుకోనే వద్దు. సో మీకు దెబ్బ ఏదైతే తగులుతుందో దాన్ని రెసిలియంట్ గట్టిగా ఉండి అడాప్టబిలిటీ చేసుకొని దాని నుంచి ముందుకు వెళ్ళడానికి మాత్రం మెంటల్గా ఫిక్స్ అయిపోండి. లైఫ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ స్మూత్ జర్నీ. ఇట్ ఈస్ గోయింగ్ టు షో యూ
తారే జమీన్ పర్ ఖచ్చితంగా. దానికి బీ రెడీ అండ్ బీ రిజిలియంట్ టువర్డ్స్ ఇట్, అండ్ వచ్చిన దాన్ని గ్రేస్ఫుల్గా యాక్సెప్ట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళండి. దట్స్ ఓకే. ఇఫ్ యు ఆర్ నాట్ విన్నింగ్, ఇట్స్ నాట్ ఎ రేస్ మ్యాన్. ఈ రోజు నువ్వు ఫినిష్ చేయాలి, ఇట్లనే ఫినిష్ చేయాలి లేదు. ఇట్ ఈస్ అ మ్యారథాన్. యూ కెన్ గో ఆరామ్సే. లైఫ్ ఇస్ 10th క్లాస్లో వాడు 80% 90% వచ్చినోడు పాస్ అయినట్టే, 60% వచ్చినోడు 35% వచ్చినోడు కూడా పాస్ అయినట్టే. ఇట్ డజంట్ మీన్, కానీ అసలు ఫెయిల్ అయినోడు అంతకంటే బాగా ఎదిగినోడు ఉన్నాడు. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అ లైఫ్ స్కిల్, హౌ యూ హ్యాండిల్ ద సిచ్యుయేషన్స్ ఆర్ కంపల్సరీ ఫర్ ఎవ్రీబడి. ఎవరు సక్సెస్, ఆ సిచ్యుయేషన్ వచ్చిన దాన్ని వాడు హ్యాండిల్ చేసే విధానంలో సూపర్ డాక్టర్స్ అవుతారు. బోలెడు మంది డాక్టర్స్ ఉంటారు రా, కొంతమంది ఫేమస్ అవుతారు. అందరికి గదే సర్జరీ నేర్పిస్తారు, అట్లనే మాట్లాడడం నేర్పిస్తారు, అదే ఫార్మాట్ లాంగ్వేజ్ నేర్పిస్తారు. కొంతమంది ఎందుకు ఎక్సెల్ అవుతారు? బికాస్ దే పుట్ దట్ ఎఫిషియెంట్గా స్కిల్ ఇంకేదో డెవలప్ చేసుకుంటారు, ఇంకేదో దాంట్లో ఒక న్యాక్ ఎన్నుకుంటారు, ఇంకేదో దాంట్లో ఒక టెక్నిక్ కనుక్కుంటారు. యూ ఫైండ్ దట్ యువర్ స్ట్రెంగ్త్. సో అలా గనక ఉంటే గనక అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కమ్యూనిటీతో కనెక్షన్ పెంచుకోండి. కమ్యూనిటీ కనెక్షన్ అంటే ఏంటి? నీ ఫ్యామిలీలో కూడా పలానా ఉష వస్తుందంటే, బా ఇది వస్తే కాసేపు నాకు ఏదైనా బాగా ఉపయోగం అంటే మాట్లాడితే హాయిగా ఉంటుంది, ఇది ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తుంది అనే విధంగా నువ్వు ఇవన్నీ చేస్తే నువ్వు ఎక్కడ పోతే అక్కడ బెల్లం చుట్టూ ఈగల్లాగా వస్తుంది. కనెక్షన్ విత్ ద ఫ్యామిలీ, కనెక్షన్ టువర్డ్స్ ఏ కమ్యూనిటీ అంటే సమాజం కూడా. సమాజంలో ఏంటి, నువ్వు ఏదో ఒక చారిటీ చేయి, లేకపోతే నీకు డబ్బు లేదు, నో ప్రాబ్లం, ఒక ఆర్ఫనేజ్కి వెళ్ళి చదువు చెప్పు, చదవచ్చు కదా. ఒక రోజు వేరే ఇంకా గుడికి వెళ్ళి ఏదన్నా ఏదో ఒకటి, నేను కనెక్షన్ నాకు సమాజంతో ఉంది అనే పని చెయ్యు, నెలకు ఒక్కరోజు. సో నీ పుట్టుకకు అర్థం కనెక్షన్ విత్ ద సమాజము నువ్వు కదా. సో నువ్వు అది ఒకటి డెవలప్ చేసుకో. నాట్ ద లీస్ట్, ద లాస్ట్ వన్ ఈజ్ కంటిన్యూస్ లెర్నింగ్. నేను ఎప్పుడు చెప్తాను మీకు, నేను ఎవ్రీ 6 months 1 year ఎవ్రీ టైం ఏదో ఒక చిన్న కోర్సో ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటే యూ విల్ ఆల్వేస్ గ్రో. లెర్నింగ్ ఈజ్ ఈక్వల్ టు గ్రోయింగ్. లెర్నింగ్లో ఎల్లు తీసేస్తే ఎర్నింగ్ వస్తుంది. ఎప్పుడు కానీ లెర్నింగ్ మేక్స్ యూ ఎర్న్ నాట్ ఓన్లీ డబ్బులు, ఇట్స్ ఎ నాలెడ్జ్, ఇట్స్ ఎ టాలరెన్స్, ఇట్స్ ఎ గ్రౌండింగ్ టు ద లైఫ్. ఎప్పుడు నేర్చుకుంటున్నప్పుడు ఒక స్టూడెంట్ మాదిరి ఉంటారు, అన్నీ నాకే తెలుసు, అట్లా ఉండదు లైఫ్. ఎంత పిహెచ్డి చేసి ఏం చేసిన వాళ్ళకు కూడా ఇంకో సబ్జెక్ట్లో 0 ఉంటాం. సో ఎట్ ద సేమ్ టైం బీ స్టూడెంట్ ఆఫ్ లైఫ్. లెర్నింగ్ ఈజ్ ఆల్వేస్ మేక్స్ యూ కీప్ గ్రోయింగ్. సో ఈ పారామీటర్స్ అన్నీ మీ లైఫ్లో స్టార్ట్ చేశారా, ఉన్నాయా? ఒక చిన్నది థింగ్స్ టు డూ, ఒక చిన్న బుక్ పెట్టుకోండి, డైరీ, ఇవన్నీ హెడ్డింగ్స్ పెట్టుకోండి. మీ పర్సనల్ కస్టమైజేషన్ ఉంటుంది. నాకేం కావాలా? ఫైనాన్షియల్ స్టెబిలిటీ. ఒక ఆమెకి 4 లక్షల జీతం వస్తుండొచ్చు, ఒక ఆమెకి 50,000 వస్తుండొచ్చు. అకార్డింగ్ టు యూ రైట్. ఫస్ట్ నుంచి ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని యూ రైట్ ఆల్ దీస్. కెరియర్లో ఏం కావాలా, ఫైనాన్షియల్ ఏం కావాలా, నాకు నా వర్క్ హెల్త్ ఏం కావాలా, నేను 1 yearలో ఏం కావాలా, లాంగ్ టర్మ్ ఎమోషనల్ గోల్స్ ఏంటి, నా రిలేషన్ని ఏ రిలేషన్లో కరెక్షన్స్ అవసరం ఉన్నాయి, కమ్యూనిటీకి నేను ఏం చేయాలి, ఇట్లా అంతా ఇప్పుడు నేను చెప్పిన 10 points రాసుకోండి. అండ్ ఏ పాయింట్స్లో రాసుకున్న తర్వాత మీలో ఏమేం చిన్న మార్పులు వచ్చినాయా మీరు కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేస్తే మేము చాలా ఇన్స్పైర్ అవుతాము to do more like this kind of videos. Thank you so much రజిత గారు. సో ఎవరైనా సరే ఆడవాళ్ళు మా ఈ వీడియో కనుక చూస్తే 30 years అనేది మన లైఫ్లో చాలా ప్రీషియస్. అదే మనకి పునాది. ఆ టైంలోనే మనకి చాలా విషయాలపైన పట్టు వస్తూ ఉంటుంది. వాటిని రజిత గారు ఏ విధంగా అయితే చెప్పారో వీలైతే ఒక పేపర్ పెన్ తీసుకుని రాసే ప్రయత్నం కనుక చేస్తే ఫ్యూచర్ క్లారిటీ ఏంటో కనిపిస్తూ ఉంటుంది. 30 years అంటే ఏంటరా, కరెక్ట్ గా నడి సముద్రంలో ఉన్నట్టు. నడి సముద్రం. అవును. ఇప్పుడు 60 తర్వాత అది వేరే స్టోరీ, కానీ 60 వరకు ఫుల్ ఇదినట్టు ఒక మాటకి. సో మధ్య సముద్రంలో ఉన్నాము. నువ్వు సరిగ్గా ప్రాపర్ స్విమ్మింగ్ నేర్చుకోలేదనుకో మునిగిపోతావు. అందుకని రావాలి అంటే నేను చెప్పిన అన్ని లైఫ్ జాకెట్స్ స్మూత్ గా అట్లంతా వెళ్ళిపోవడానికి. సో కాబట్టికే సో ఈ లైఫ్ జాకెట్స్ మీ లైఫ్ ని చాలా మీరు ఒడ్డుకు ప్రాపర్ గా హ్యాపీగా చేస్తారని గెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.